హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫైండ్స్. ఇవాళ నేను ఐఫోన్ 15 బ్యాక్ కేస్ని అన్బాక్స్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి నేను అమెజాన్లో కొన్నాను. ఈ యొక్క కంపెనీ పేరు Zapcase. సో రివ్యూస్ అయితే బాగున్నాయి, బట్ మనకి తెలియదు కదా, కొంటేనే తెలుస్తుంది. సో ఒకసారి అన్బాక్స్ చేసి ప్రోడక్ట్ ఎలా ఉందనేది చూసేద్దాము. ఓకే, లోపల ప్యాకింగ్ కూడా బాగుంది. లోపల ఒక స్పాంజ్ లాంటి ఇది పెట్టేస్తున్నారు, నీట్గా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక చాలా లోపల మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది, చాలా మృదుగా. మనం టచ్ చేస్తున్నా కూడా అది చాలా మెత్తగా ఉంది, చూడొచ్చు మీరు. క్వాలిటీ చాలా బాగుంది. నాకు తెలిసి స్క్రాచెస్ పడకుండా ఉండేదానికోసం ఇంత సాఫ్ట్గా ఇచ్చినట్టున్నారు. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలాగ కొంచెం స్టెప్స్గా కొంచెం వెనక్కి వెళ్తూ ఉన్నాయి, బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 280 రూపీస్ పడింది. కేసును ఒకసారి మనం ఫోన్కి పెట్టి చూద్దాము ఎలాగ ఫిట్ అవుతుంది అనేది. ఓకే, ఇలా ఉంది గైస్ ఓవరాల్ లుక్ అయితే. ఈవెన్ దో ఫోన్ పట్టుకోవడానికి కూడా నాకు చాలా బాగుంది. ఇంతకుముందు పౌచ్ లేకుండా ఉన్నప్పుడు చాలా జారిపోయేది ఆ ఫోన్ చేతిలో నుంచి, ఎక్కడ పడిపోద్ది అని భయం వేసేది. బట్ ఈ పౌచ్ వేసినాక ఆ భయం అయితే పోయింది. చాలా కంఫర్ట్గా, కాన్ఫిడెన్స్గా ఉంది పట్టుకోవడానికి కూడా. ఈ పౌచ్ స్క్రీన్ వర్కే కాకుండా స్క్రీన్కి కొంచెం పైకి కూడా వస్తుంది, దానివల్ల ప్రొటెక్షన్ అనేది కొంచెం బాగుంటుంది. కింద పడినా కూడా స్క్రీన్కి డ్యామేజ్ అవ్వకుండా. బట్ మీరు చూసుకున్నట్టయితే కెమెరాకి కొంచెం పైకి వచ్చి ఉబ్బుగా ఉంది. సో దానివల్ల మనం ఈజీగా, కాన్ఫిడెంట్గా, భయపడకుండా ఫ్లోర్ మీద ఈజీగా కెమెరాని ఫేస్ చేస్తూ పెట్టేయచ్చు. నేను ఇంతకుముందు స్పైజన్ కేస్ వాడేవాడిని. అది కాస్ట్లీ, అరౌండ్ 600, 700, 800 ఈ రేంజ్లో వేరీ అవుతూ ఉంటుంది. క్వాలిటీ బాగుంటుంది. ఇది కూడా అదే రేంజ్లో అంత క్వాలిటీ ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. నేనైతే రికమెండ్ చేస్తాను. ఈ ఫోన్ కేస్ మీకు కూడా నచ్చినట్టయి మీరు కొనుక్కోవాలనుకుంటే ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టినాను, వెళ్ళి చెక్ చేయండి గైస్.